హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మీకు మంచి స్వీట్ ఐటెం చేసి చూపిస్తానండి. 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. వాటర్ మరుగుతుందండి. ఈ గ్లాస్తో గ్లాసు బెల్లం. ఫ్రెండ్స్, రాగి పిండి లేదా చోడిపిండి. ఈ గ్లాసు పిండి 2 గ్లాసుల పిండి చూడండి. 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. గ్లాసు బెల్లం. వాటర్ 3, పిండి 2, బెల్లం 1. చూడండి, బెల్లం కరిగిపోయింది. ఈ బెల్లం బాగుందండి, ఇసుక అది లేదు. ఇంకేమైనా డౌట్ ఉంటే వడకట్టుకోవాలి. కొబ్బరి కూరు చాలా బాగుంటుంది కొబ్బరి కూర వేయడం వల్ల. ఫ్రెండ్స్, రాగి పిండి, బెల్లం, కొబ్బరి కూర అండి, చాలా బాగుంటుంది. రుచికి రుచి, బలానికి బలం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్లు వేసి బాగా కలుపుకోండి. చాలా బాగుంటుంది. ఇది చోడుపిండి అంటారు, లేదంటే రాగి పిండి అంటారు. ఇది తోప అనొచ్చు, లేదా హల్వా అనుకోవచ్చు. మరొక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇది పెద్దలు పిల్లలు అందరూ తినొచ్చండి. మెత్తగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, పిల్లలకి మనం ఇది తినేలా చేయాలంటే ఇలాగా ఒక బౌల్లో వేసి, పిల్లలకి చూడడానికి అందంగా, తినడానికి బాగుండేలాగా చక్కగా ఇలా బౌల్లో వేసి ఇలా హల్వాలాగా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. కొబ్బరి, బెల్లం, రాగి పిండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.